హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేము కూడా బాగున్నామండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామా అనేది మీకు షేర్ చేస్తానండి. కాకపోతే ఎవ్రీ ఇయర్ కూడా నేనే ఇంట్లో ఓన్‌గా చేసుకునేదాన్నండి వినాయకుడి విగ్రహం అయితే. ఈ ఇయర్ వచ్చేసి మా హస్బెండ్ బయట నుంచి తీసుకొచ్చేస్తానులే, ఎలాగో మట్టి విగ్రహమే కదా అనేసి అన్నారు. వాళ్ళకి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా ఓకే అని చెప్పాను. సో తనైతే ఇంకా బయట నుంచి విగ్రహం కూడా తెచ్చేశారు. ఫెస్టివల్ రోజు తెచ్చామండి. మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు. ఫైనల్‌గా ఇక్కడైతే మేము ఇలా సింపుల్‌గా డెకరేషన్ చేసుకొని ప్రసాదాలన్నీ కూడా ఇంకా అరిటాకు తెచ్చుకొని అందులో అయితే పెట్టాను. ప్రసాదాలు ఏమేమి చేశాననేది చెప్తానండి. కుడాలు చేశాను, అలాగే ఉండ్రాళ్ళు, మోదకాలు, ఇంకా బూరెలు, ఇవన్నీ కూడా స్వామికి ఇష్టమైనవన్నీ కూడా చేశాను. అలాగే సింపుల్‌గా ఇక్కడ గరిక పెట్టి మళ్ళీ పసుపు ముద్ద అయితే కంపల్సరీ పెట్టాలి కదా! సో అలా పసుపు ముద్ద కూడా పెట్టాననమాట. గరిక చాలా ఇష్టం కదండీ! సో గరిక కూడా చాలా చాలా ఇంపార్టెంటు. గరిక కూడా పెట్టాను. అలాగే జిల్లేడు మాల కూడా చాలా ఇంపార్టెంటు. సో అది కూడా కంపల్సరీ పెట్టాలంటారు కదా! సో అదొచ్చేసి మా ఇంటి పక్కనే చెట్టు ఉంటే ఇంక అక్కడికి వెళ్ళి కోసుకొచ్చి ఇంకా నేనే మాల కట్టాననమాట. సో మనం ఏదైనా కూడా మన చేతితో ఓన్‌గా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! సో అలా అయితే ఇక్కడ మేము సింపుల్‌గా అయితే చేసుకున్నామండి. సో మీరెలా చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. సో అలాగే నేనెలా చేసుకున్నాను, మీకెలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఓకేనా? సో మన వీడియో అయితే మీకు ఎలా అనిపించిందనేది నాతో షేర్ చేయండి. ఓకేనా? సో ఇంతే అండి. నేనైతే పెద్ద డెకరేషన్స్ అంతా కూడా నాకేం పెద్దగా తెలీదు. అండ్ నేనెప్పుడు కూడా చేయలేదు. ఇలా ఎప్పుడూ సింపుల్‌గానే చేసుకుంటూ ఉంటామనమాట. సో ఇలా ఫెస్టివల్స్ అప్పుడు పిల్లలు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి. సో చూసారా? వాళ్ళకి కూడా తెలుసుకోవాలి కదండీ! సో అందుకనేసి నేను చిన్న చిన్నవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా చేస్తారనమాట. ఫైనల్‌గా మా పూజ అయితే అయిపోయి వచ్చిందండి. పూజ వచ్చేసి మార్నింగ్ 6-7 లోపు చేసుకోవాలి అన్నారు. అదొక మంచి టైం అని. నెక్స్ట్ వచ్చేసి 10:55 to 11:55 అన్నారు. మేము వచ్చేసి 10:55, 11:55 ఆ మధ్యలో అయితే పూజ అయితే చేసుకున్నామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ పువ్వు వచ్చేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మా ఇంటికి ఒక బామ్మగారు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆమె అయితే తెచ్చిందనమాట. సో నాకైతే ఈ ఫ్లవర్ ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా బాగా అనిపించింది. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. అయితే ఇంకా స్వామివారి నిమజ్జనం కూడా ఆ రోజు ఈవినింగ్ 5కి అట్లా చేసేసామన్నమాట. చేసేసి ఇంకా కొంతసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా 7:00 అట్లా గాంధీ రోడ్‌కి అయితే వచ్చామన్నమాట. సో అక్కడైతే ఎప్పుడు కూడా చాలా బాగా చేస్తారు కదా! చాలా రష్ ఉంటుందన్నమాట. అక్కడైతే మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మేము వెళ్ళిన టైంకి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఆయన్ని. సో చూస్తున్నారు కదండీ! ఆయనే ఎమ్మెల్యే గారు. సో మేము వెళ్ళిన టైంకి ఎగ్జాక్ట్‌గా వాళ్ళు కూడా వచ్చేసారు అక్కడికి. సో మళ్ళీ దర్శనం కూడా కొంచెము అంటే మేము దర్శనం చేసుకున్న తర్వాతనే వాళ్ళొచ్చారండి. ఇంక దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీరిక్కడ చూడొచ్చు క్లియర్‌గా నెక్స్ట్ లాస్ట్‌లో ఒక 5 సెకండ్స్ అయితే మీరిక్కడ చూడొచ్చు. సో అదండి ఇవాల్టి వీడియో. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.